Hi guys, my name is Harshini. Today I am going to tell Amma Chappina Kadalu stories. By the way, first while starting the video, please like, share, subscribe and click the bell icon to watch more videos. ఇప్పుడు మనము చదవబోయేది చిలుక పిచ్చుక. చిలుక పిచ్చుక, చిలుక పిచ్చుక. ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక పంజరం. ఒక ఇల్లు ఉండేది, ఒక పంజరం అంటే కేజ్ పంజరం అంటే కేజ్. ఆ ఇంట్లో ఒక కేజ్ ఉండేది, పంజరం. ఆ పంజరంలో ఒక చిలుక ఉండేది. ఆ కేజ్లో ఒక చిలుక ఉండేది. పంజరం, కేజ్, చిలుక, ప్యారెట్. ఆ చిలుక ముందుగా పలికేది. అంటే ఇప్పుడు ఏంటిదంటే చిలుక ముందే పలకడానికి ట్రై చేస్తుంది. హ హ హ అట్లా. ఆ ఇంట్లో వాళ్ళు చిలుకను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కొద్ది రోజుల తర్వాత ఒక పిచ్చుక ఎక్కడి నుండో వచ్చి ఆ ఇంటి చివరిలో గూడు ఏర్పరుచుకొని ఉండసాగింది. అంటే ఇప్పుడు ఆ పిచ్చుక ఏం చేసిందంటే ఆ ఇంట్లో నెస్ట్ పెట్టింది. దాంట్లో గుడ్లు పెట్టింది. దాని తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. ప్రతిరోజు పిచ్చుక గింజల కోసం అటు ఇటు తిరుగుతూ చిలుక దగ్గరకు వచ్చేది. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఆ పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చిలుకను అడిగేది దాని దగ్గర అదేమంటాము గింజలు అడిగేది. ప్రతిరోజు పిచ్చుక గింజలు కోసం అటు ఇటు తిరుగుతూ చిలుక దగ్గరకు వచ్చింది అని చెప్పేశాను కదా. ఇప్పుడు పంజరంలో ఉన్న చిలుక పిచ్చుక ఎంతో చులకంగా చూసింది. చులకంగా అంటే దాన్ని ఏదోలా చూసింది. ఆ చిలుక ఏదోలాగా చూసింది ఆ పిచ్చుకని. తర్వాత ఏం చూద్దాం. అవ్వ చిలుక, మిత్రమా, నువ్వు గత జూన్లో చాలా పాపం చేసి ఉంటావు. అంటే అయ్య చిలుక, పిచ్చుక అంటుంది, అయ్య చిలుక నువ్వు మాత్రము నువ్వు గత జూన్లో జూన్లో కాదు, జనంలో చాలా పాపం చేశావు. అంటే గతంలో జనాలకి చాలా పాపం చేశావు. దాని తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. అందుకే నీకు సీకు పడింది. సీకు అంటే నీకు ఈ పాపం జరిగింది. ఆ పిచ్చుక అంటుంది. నేను చూడు ఎంత స్వచ్ఛంగా తిరుగుతూ ఉంటున్నో. మా చిలుకని ప్యారెట్ని ఏర్పిస్తుంది. అంటే ఏర్పిస్తుంది కదా, తను చెప్తుంది, కానీ ప్యారెట్ మాత్రం ఫీలింగ్స్ ఉంటాయి కదా. అది నీకంటే నేను చాలా అదృష్టరాలిని. అంటే
చిలుక చెప్తుంది అంటూ హేళన చేసింది. హేళన అంటే ఇప్పుడు ఒకరు అడ్డంగా చెప్తూ ఉంటే మధ్యలో ఒక వాళ్ళు వాళ్ళ మీద చెప్పుకొని వాళ్ళ మీద కూడా చెప్తూ ఉంటే అది వాళ్ళ గురించి చెప్తుందని హేళగా అని అంటారు. పిచ్చుక మాటలు విని పాపం చిలుక చాలా బాధపడేది అని అనుకుంటుంది దాని మైండ్లో. నిజంగా పిచ్చుకకి ప్యారెట్కి చెప్పట్లేదు, చిలుకకి. తనకు అలాంటి దోస్తి పట్టినందుకు చీటించేది. అంటే తనకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే, చిలుకలాగా అదొక ఫ్రెండ్ ఉంటే అప్పుడు నేను చాలా సంతోషంగా ఉండే దానిని అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక పిల్లి ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతుంటూ అక్కడికి వచ్చింది. అంటే ఏదొక పిల్లికి బాగా ఆకలేస్తుంది. ఆ ఆకలితో అటు ఇటు తిరిగితే మధ్యలో చిలుక ఇల్లు కనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. దానికి చిలుక కనపడింది. ఆ పిల్లికి కళ్ళు అప్పుడు రాత్రి కళ్ళు బాగా లైట్గా ఉంటాయి కాబట్టి దానికి చిలుక కనపడ్డది. చిలుకను పట్టుకొని ఈ తండమనుకుంది, కానీ అది పంజరంలో ఉండడంతో కుదరలేదు. అంటే ఇప్పుడు ఆ పిల్లి ఆ చిలుకను పట్టుకొని తినేయాలనుకుంది, కానీ అది పంజరంలో ఉండే వల్ల ఆ పిల్లి దాన్ని పట్టుకోలేకపోయింది. పిల్లి చుట్టూ చూసింది. ఆ చిలుక పిల్లిని చూస్తూ భయపడుతూ ఉంది. అంటే పిల్లి చుట్టూ అంటారు కదా, చుట్టూ అంటే పిల్లి అటు తిరుగుతూ ఆ చిలుక దాన్నే చూస్తుంది అన్నమాట. అక్కడ గింజలేరుకొని తింటున్న పిచ్చుక కనిపించింది. ఇప్పుడు పిచ్చుక వాళ్ళ ఇంట్లోనే, చిలుక ఇది ఇల్లు అనుకోండి, ఇది ఇల్లు, ఇక్కడ చిలుక ఉండేది, అక్కడ పిచ్చుక ఉండేది. అప్పుడు ఆ చిలుక గింజలు తింటూ ఉంటే ఆ కింది నుంచి చిలుకను చూసింది. ఎంత ట్రబుల్గా ఉందంటే దానికి వెంటనే ఒక ఐడియా తెలిసిందా తెలియదు, కానీ అది మాత్రం తన బ్రెయిన్తో కింది చూడకుండా ఆ ప్యారెట్నే చూసింది. ఎందుకంటే ఆ పిల్లిని చూస్తే మళ్ళీ ఆ పిల్లి దాన్ని చూసేస్తుంది. అందుకే ఆ చిలుకనే చూసి దాని బాధతో అరించి మొత్తం తెలుసుకుంది. నెక్స్ట్ చూద్దాం. ఇంకేం పిచ్చుక పట్టుకోవడానికి పిల్లి ఈ నిశ్శబ్దంగా అటు వైపు అడుగులు వేసింది. అంటే దాంతో ప్యారెట్ పండుకుంటూ ఉంది, అటు ఇటు చూస్తుంది కాబట్టి కొంతమందికి పండుకుంటారు కదా, సో అది పండుకుంది. అప్పుడు మెల్లమెల్లగా ఆ పిల్లి దాని దగ్గరకు వస్తూ ఉంది. పిల్లి రాక పిచ్చుక పసిగట్టలేదు. అంటే పిల్లి దగ్గరికి రాకుండా దానికి ఆ పెద్ద గొడవ ఎందుకు, మళ్ళీ నేను వచ్చాననుకో, అంటే ఆ పిచ్చుక వచ్చిందనుకో, దానికి ఏదోలాగా దాన్ని కూడా తినేస్తుంది. ఇంకొక కంగణం అగితే దాన్ని
చేతికి పిచ్చుక దొరికి పోయింది. అంటే ఆ పిచ్చుక పిల్లికి కనపడకుండా ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఇంటిలో చిలుక, పిచ్చుక మా మిత్రమా పారిపో, ప్రమాదం అంటూ గట్టిగా అరిచింది. ఆ పిచ్చుక అన్నది. అంటే ఫస్ట్ డోర్ దగ్గర హ్యాంగర్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి తీయడానికి, అక్కడి నుంచి మిత్రమా పారిపో అని. అంటే ఆ ప్యారెట్ అంటుంది ఆ డోర్ దగ్గర పిచ్చుక ఉంది. ఆ పిల్లి చూసింది. అప్పుడు ఆ చిలుక దాన్ని సరిది. చిలుక హెచ్చరిక విని ఈ పిచ్చుక వెనక్కు తిరిగి చూడకుండానే ఉన్న చోటు నుండి పట్టుకని ఎగిరింది. చిలుక చెప్పగానే అప్పుడు పిచ్చుక వెంకాల చూడకుండా తక్కువ అంటే అంటే పట్టుకని అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమో హార్ట్ టచ్ చేస్తే మనం ఇట్లా తీసేస్తాం కదా, అట్లా ఫాస్ట్ పోయింది. పిల్లి పిచ్చుక మీదికి దూకడం, అదే సమయంలో పిచ్చుక పైకి ఎగరడం ఒక్కసారి జరిగాయి. పిల్లి పిచ్చుక మీదికి దూకిపోతూ ఉంటే ఆ పిచ్చుక వచ్చి ఫాస్ట్గా దాని గూడులోకి దాన్ని ఎగిరిపోయింది. పిల్లి పిచ్చుక మీదకు దూకడం, అదే పిచ్చుక పిల్లికి దొరకకుండా తన గూడులోకి వెళ్ళి దాక్కుంది. ఇంకా ఆ ఇంట్లో తనకు ఆహారం దొరకదని తెలిసి పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత పిచ్చుక గూడులో నుంచి బయటకు వచ్చి చిలుక దగ్గరకు వెళ్ళింది. నన్ను క్షమించు, నిన్ను చాలా హేళన చేశాను. అది మనసు ఉంచుకోకుండా ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని కృతజ్ఞతలు తెలుపుకుంది. తనను రక్షించడానికి చిలుకకు కూడా ఏదైనా ఉపకారం చేయాలనుకుంది. పిచ్చుక ఒకరోజు ఎవరు లేనిది చూసి తన ముక్కు పంజరానికి ఉన్న గాడియన్ను తీసి
గడియను తీసింది. చిలుక పంజరం నుండి బయటికి వచ్చింది. పద మిత్రమా, ఇక్కడకు దగ్గరలో ఒక అడవి ఉంది. అక్కడ వెళ్ళి ఇద్దరము సంతోషంగా బ్రతుకుదాం అంది పిచ్చుక. తనకు స్వేచ్ఛ లభించినందుకు ఆనందిస్తూ చిలుక పిచ్చుక అనుసరించింది. The end. Please like, share, subscribe and click the bell icon. If you like this story, please like, share, subscribe. I just tell you. Please subscribe.